సమాచారాన్ని ఒకరు ఆలోచన పంచుకొని ముందుకెళ్ళగలిగితే మీకు చాలా అవకాశం వస్తుంది, మీకు కాంప్రహెన్సివ్ ఐడియా వస్తుంది, ప్రపంచం మీ ముందు ఉంటుంది. ఎందుకంటే నీవు ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్తోనే కలిసి ఉన్నానండి, వాడి ప్రపంచం దృక్పథం వాడి యూనివర్సిటీ దృక్పథంగానే ఉంటుంది. అలా కాకుండా 10 మందితో కలిసి 10 మందితో పంచుకుంటే జ్ఞానాన్ని సమస్యల్ని అన్నింటినీ పంచుకోగలిగితే ఒక విస్తృతమైనటువంటి నాలెడ్జ్ వస్తుంది. ఆ విస్తృతమైనటువంటి నాలెడ్జ్ కావాలి, అది ఉంటేనే తప్ప రేపు మీరు ఏ ఉద్యోగంలో చేరిన, ఈవెన్ గ్రూప్ బి సర్వీస్లో చేరిన, ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్ లేకపోతే పాండిచేరిలో పోలీస్ ఆఫీసర్గా చేరిన, ఇది కూడా సివిల్ సర్వీస్ ఒక భాగం, చేరిన మీకు ఉపయోగపడేది మీకు ఉన్నటువంటి జ్ఞానం, మీరు సంపాదించుకున్న ప్రపంచ దృక్పథం, మీరు సంపాదించుకున్నటువంటి మీ మిత్రులు వీళ్ళే మీకు ఉపయోగపడతారు. దానికోసం కృషి చేయాలి. ఆ విధంగా కృషి చేసి మరి 4 ఏళ్ల తర్వాత మరి ఎక్కువ మంది, నేను ఉన్నప్పుడు మ్యాక్సిమం 95 క్యాండిడేట్స్ వచ్చారు, 95 తెలుగు స్పీకింగ్ పీపుల్ వచ్చారు 2010 and 11. దీని ఆఫ్టర్ నెంబర్ తగ్గింది, ఇట్స్ ట్రూ, కరెక్టే కాదంటలేదు, ఇంకా తగ్గొచ్చు నెక్స్ట్ ఇయర్. ఎందుకంటే ఇది ట్రాన్సిషన్ పీరియడ్. ఇమ్మీడియట్గా మీరు 4 సబ్జెక్ట్ జనరల్ స్టడీస్ చేయడం మూలంగా, లేకుంటే మీరు సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ మూలంగా తగ్గొచ్చు, దానికి షాక్ అవ్వక్కర్లేదు. మన వాళ్ళు ఎవరు కూడా ఫస్ట్ అటెంప్ట్ అయినటువంటి లెస్ దాన్ 10% ఫస్ట్ అటెంప్ట్, లెస్ దాన్ 10. థర్డ్ ఛాన్స్లో ఎక్కువ మంది వస్తారు, ఫోర్త్ ఛాన్స్లో రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఇంకా వస్తారు. కాబట్టి దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మన రాష్ట్రానికి, దేశానికి, రాష్ట్రానికి రాష్ట్ర విధంగా దేశం ప్రేమించమన్నారు, దేశం ప్రేమించాలి, మన రాష్ట్రాన్ని ప్రేమించాలి, ముఖ్యంగా ప్రజల్ని ప్రేమించాలి. ప్రజలను ప్రేమించి ప్రజల కోసం ఉపయోగపడే ఆఫీసర్లుగా ఆంధ్ర వాళ్ళు పేరు ప్రఖ్యాతులు తీసుకువస్తారని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు సార్. థ్యాంక్ యూ సార్. సివిల్ సర్వెంట్స్కు సమాజానికి అంకితం కావాల్సిన అవసరం ఏముంది, ఆవశ్యకత ఏముంది, గతంతో పోలిస్తే సివిల్ సర్వీస్ లేదా సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్స్లో యూపీఎస్సీ ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఇటువంటివన్నీ మన అభ్యర్థులందరికీ సౌకర్యం తెలియజేశారు. అదేవిధంగా సార్, మీరు ఇందాక మేము చెప్పాము టాపిక్స్ ఇవ్వడం మీరు పరీక్ష పెట్టినట్టుగా దయచేసి భావించవద్దు. మన అభ్యర్థులు పరీక్ష పాస్ అవ్వడం కోసం మీకు ఆ పరీక్ష పెట్టాల్సి వచ్చింది తప్ప మీరు డిస్టింక్షన్లో పాస్ అయ్యారు సార్. మా వాళ్ళని కట్టిన డిస్టింక్షన్లో పాస్ అయ్యండి. తర్వాత మిత్రులారా, ఇప్పటివరకు 1 వే కమ్యూనికేషన్ జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే మీకున్న సందేహాలు సమాధానాలు ఏమన్నట్లయితే బ్రీఫ్గా క్వశ్చన్ అడిగినట్టయితే మన వాళ్ళు సమాధానాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. ఇట్లా మధుసూదన్ రెడ్డి మైక్ తీసుకొని ఉన్నారు, దయచేసి ఎవరైనా ఉంటే ఆ సందేహాలు తన దగ్గర మైక్ తీసుకొని తీసుకోండి. సార్, నా క్వశ్చన్ వచ్చేసి ఐఎమ్ అహ్మదాబాద్ స్టూడెంట్కి. నేను యాక్చువల్గా ఇంతకుముందు ఇక్కడ బైజూస్ క్లాస్ జరిగింది ఇందాక. సో వాళ్ళు ఏమని చెప్పారంటే ఇక్కడ ఐఏఎస్ దానికి కూడా ఆస్పిరెంట్స్ కూడా చిన్న మీటింగ్ ఉంది. సో కోయిన్సిడెంట్గా నేను ఇక్కడ ఉన్నాను. నా ఎయిమ్ కూడా ఏంటంటే ఫస్ట్ ఐ వాంట్ గెట్ ఇన్ టు ఐఎమ్ అహ్మదాబాద్. దెన్ అక్కడనే నేను సివిల్స్లో ర్యాంక్ కొట్టాలి అనుకున్నా. కానీ నేను రీసెంట్గా చూస్తున్నాను ఐఏఎస్లో కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఏమనంటే ఐఏఎంలో చేసినావు, నీ మీద ఎంత స్పెండ్ చేసింది గవర్నమెంట్, ఆబ్వియస్లీ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాం ఏంటంటే గ్రోత్ ఉంటుందని, నీ వల్ల యూజ్ ఉంటుందని. సో నువ్వు మళ్ళీ ఐఏఎంలో మళ్ళీ అవసరం ఏంటి, మిగతా వాళ్ళకి ఛాన్స్ కూడా రావచ్చు కదా, నీకంటే వాళ్ళు చేయగలిగే సత్తా నీకు ఎందుకు ఇవ్వాలని అడుగుతారు. మీరు ఏం చెప్తారు, నేను ఏం చెప్పాలి అక్కడ ఒకవేళ నేను వెళ్తే? అది సమస్య కాదమ్మా, క్వశ్చన్ అడుగుతున్నాను, యాటిట్యూడ్ అనేది అడుగుతారు తప్ప దట్ విల్ నాట్ ఎనీవే డిస్క్వాలిఫై. ప్రతి వాళ్ళు వస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే ఐఏఎం ఏంటంటే కేంబ్రిడ్జ్, ఆక్స్ఫర్డ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు మొన్న లేటెస్ట్ దాంట్లో ఎక్కువ మంది వాళ్ళే సెలెక్ట్ అయ్యారు. ఫారిన్ యూనివర్సిటీస్ నుంచి వచ్చి చదివినటువంటి వాళ్ళు ఎక్కువ మంది సెలెక్ట్ అయ్యారు. దట్ డజంట్ మీన్ దట్ ఈజ్ ఎనీ డిస్క్వాలిఫికేషన్. యూ కెన్ స్టిల్ కంటిన్యూ యాజ్ అన్ ఐఏఎం గ్రాడ్యుయేట్. You can complete your MBA and write your civil service management as one of the subjects. అది కాకపోతే తెలుగుని తీసుకొని రాయి, ఇబ్బంది ఏమీ లేదు. అది ఎందుకు వచ్చారు, దెన్ వెదర్ యూ ఆర్ అవేర్ ఆఫ్ దట్, వెదర్ యూ ఆర్ అవేర్ దట్ సో మచ్ మనీ స్పెంట్ ఆన్ యూ అండ్ హౌ యూ ఆర్ గోయింగ్ టు హెల్ప్ ది కంట్రీ, హెల్ప్ ది పీపుల్ అన్న కోసం అడుగుతారు తప్ప అది ఇట్స్ నాట్ ఎ డిస్క్వాలిఫికేషన్ కావాలి. అలాగైతే లా చదువుకున్నటువంటి వాళ్ళు, అగ్రికల్చర్ చేసుకున్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ అగ్రికల్చర్కి వెళ్ళాలి కదా, లేకపోతే ఆయన ఇంజనీర్కి వెళ్ళాలి కదా, అదేం కాదు, అది డిస్క్వాలిఫికేషన్ కానే కాదు. అయితే వెదర్ యూఆర్ అవేర్ ఆఫ్ దట్ ఫ్యాక్ట్ ఈజ్ ద ఓన్లీ క్వశ్చన్, అంతే తప్ప అది డిస్క్వాలిఫికేషన్ కానే కాదు.
అటువంటి అపోహలు పెట్టుకోక్కర్లేదు. Could you please tell how to improve English with fluently? I don't know how to write English properly. I will do writing. అర్థమైందని రాస్తున్నాను. ఆ మధ్యన మన ఉస్మానియా యూనివర్సిటీ స్టేషన్ దగ్గర ఒక అబ్బాయి చనిపోయాడు, ఆత్మహత్య చేసి చనిపోయాడు. ఎంఎస్సి కోసం వెంకటేశ్వర యూనివర్సిటీకి వెళ్ళి, కెమిస్ట్రీ అనుకుంటాను, తెలుగు మీడియం నుంచి వెళ్ళి అక్కడ ఆ మీడియాన్ని అర్థం చేసుకోలేక ఇంటికి వచ్చి కన్ఫ్యూజన్లో చనిపోయాడు. నాకు చాలా కన్సిడరేషన్, ఎందుకంటే ఈ సంఘటన జరగకూడదు. చెప్పాను కదా, లాంగ్వేజ్ అనేది జస్ట్ మీడియం ఆఫ్ కమ్యూనికేషన్. ఏ భాషనే చెప్పొచ్చు. ఐ డోంట్ నో వెదర్ ఐ కెన్ గివ్ దిస్ ఎగ్జాంపుల్. ఒక ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు మరాఠీ మీడియం ఇచ్చాడు కుర్రాడు, ఎంఏ ఫైనల్ చేస్తున్నాడు. వెరీ ఇంపార్టెంట్ యూనివర్సిటీ, వెల్ నోన్ యూనివర్సిటీ ఇన్ ది కంట్రీ, మహారాష్ట్ర. అతడు గాబరా పడుతొచ్చాడు, కూర్చొని బస అని చెప్పి కూర్చోమని చెప్పి. ఆయన స్టార్టెడ్ ఆస్కింగ్ హిమ్, నీ మరాఠీలో మొదలు పెట్టవయ్యా, స్టార్ట్ ఇన్ మరాఠీ. నాకు ట్రాన్స్లేటర్ ఉన్నారు కానీ ఐ డోంట్ వాంట్ ట్రాన్స్లేటర్స్, ఎందుకంటే ఆ స్పిరిట్ ట్రాన్స్లేషన్ వచ్చింది. తెలుగు వాళ్ళు ఉన్నాను. అతను ఇంగ్లీషు మరాఠీ కలిపి అద్భుతంగా కన్విన్స్ చేశాడు మమ్మల్ని. ఐ థింక్ ఈ మస్ట్ హ్యావ్ గాన్ ఇన్ టు సమ్ సర్వీస్. ఫస్ట్ అటెంప్ట్లోనే మస్ట్ గాన్ ఇన్ టు సర్వీస్. ఇంకా అటెంప్ట్ చేసి ఉంటాడు. అక్కడ లాంగ్వేజ్ అనేది ప్రతిబంధకం కాదు. నువ్వు ఎఫెక్టివ్గా చెప్పగలుగుతున్నావా లేదా జెస్చర్స్తో. అండ్ దెర్ ఈజ్ ఏ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ ఉందని తెలుసా మీకు? ఇంజనీర్ అడగని చెప్తారు. నాన్ వెర్బల్ కమ్యూనికేషన్, గ్రాఫ్స్ వేస్తారు, మ్యాప్స్ వేస్తారు. దే ఆర్ నాట్ వెర్బల్ కమ్యూనికేషన్, వేర్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. సో లాంగ్వేజెస్ డిఫరెంట్ కైండ్స్. అంచేత భాష అన్నది సమస్యే కాదు. నువ్వు చెప్పగలుగుతావా లేదా నీకు తెలిసినటువంటి భాష. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే మన వాళ్ళ తెలుగు వాళ్ళకి, తెలుగు మీడియంలో వచ్చినటువంటి పిల్లలు ఖచ్చితంగా తెలుగులోనే ఆన్సర్ చేయడానికి. మన మహారాష్ట్ర కేసు కూడా యూపీఎస్సీని ఏమన్నా అంటే నువ్వు ఎలా చేయండి, నువ్వు ఇంగ్లీష్లో ప్రిఫర్ చేస్తే ఇంగ్లీష్లో ఆన్సర్ చేయి, తెలుగులో ఆన్సర్ చేస్తే తెలుగులోనే చేయని చెప్పాను. కానీ ఎవరికో పింకగా చెప్పాను. కానీ మహారాష్ట్ర హైకోర్టు ఏముందంటే నువ్వు అలా కాదు, ఎలా చేయండి అంటే ఒక కమిటీ వేసాం. ఆ కమిటీ చెప్పి మేము ఎగ్రీగానే ఉన్నాం. సరే మీరు ఏ భాషలో అయినా ఇంటర్వ్యూ ఇవ్వచ్చు. ఇచ్చినప్పుడు నీవు ఆ సమస్యని ఖచ్చితంగా కూలంకషంగా చెప్పగలుగుతున్నావా లేదా. అయితే ఇక్కడ ఒక చిన్న సూచన ఏమిటంటే, నన్ను కోట్ చేయకండి, వీలున్నంత వరకు ఇంగ్లీష్లో చేయగలిగితే ఆ కమిటీకి అర్థమవుతుంది. డిఫరెంట్ లాంగ్వేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి అడ్మినిస్ట్రేటివ్ ఒక డీజీపీ ఉంటాడు, ఒక చీఫ్ సెక్రటరీ ఉంటాడు, ఒక వైస్ ఛాన్సలర్ ఉంటాడు, ఒక ప్రొఫెసర్ ఉంటాడు. ఇది ఉంటుంది కాబట్టి వాళ్ళు డిఫరెంట్ లాంగ్వేజ్ బ్యాక్గ్రౌండ్. ఆల్ ఇండియా కమిటీ వెళ్ళింది, ఇట్స్ నాట్ ఓన్లీ దిస్ థింగ్. కాబట్టి వాళ్ళకి అర్థమయ్యేలాగా మీరు ప్రయత్నం చేయండి. మాక్ ఇంటర్వ్యూస్లో కానీ లేకపోతే మీ ఫ్రెండ్స్ మధ్యలో జరిగినప్పుడు కానీ చేసుకోండి. మీరు ఎగ్జామినేషన్లో ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం రాయండి, అభ్యంతరం లేదు. కానీ ఇంటర్వ్యూ చేసేటప్పుడు యూ హ్యావ్ టు కమ్యూనికేట్. సపోజ్ టుమారో ఏమవుతాయా, మీరు ముస్సోరికి పోతారు, పంజాబ్ అమ్మాయినే లవ్ ఆడతారు, అవును కదా. వాట్ లాంగ్వేజ్ యూ ప్రిఫర్? కమ్యూనికేట్ చేయగలుగుతున్నారు కదా, సేమ్ లాంగ్వేజ్ యూజ్ ఇన్ ఇట్. తీసుకున్నప్పుడు ఇంజనీరింగ్ సర్వీసెస్ ప్రిపరేషన్ సరిపోతుందా? జస్ట్ ఫర్ ఆప్షన్. లో క్వశ్చన్స్ అనేది కొంచెం ఈజీగా ఉంటాయి కంపారిటివ్గా. మనం ఇటు బీటెక్ నాలెడ్జ్తో మనం చేయగలుగుతాం. సివిల్స్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, ఇంజనీరింగ్ సర్వీసెస్లో 20 మార్క్స్ అడిగిన క్వశ్చన్ సివిల్ సర్వీసెస్లో 5 మార్క్స్ అడుగుతారు. స్పీడ్ ఉండాలి, యాక్యురసీ ఉండాలి. నేను ఎగ్జామ్ రాసినప్పుడు ఈ ర్యాంక్ రావడానికి కూడా ముఖ్య కారణం ఇంజనీరింగే. ఎందుకంటే నేను ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాము. సెంటర్కి వెళ్ళిన తర్వాత ఆ రోజంతా ఇంజనీరింగ్, మెడిసిన్ ఎగ్జామ్ జరుగుతుంది. ఒక్కొక్క బండిల్లో 10 పేపర్స్ ఉంటాయి. ఫస్ట్ మెడిసిన్ తీసారు, ఇది చిన్న కట్ ఉంది. నెక్స్ట్ మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ తీసారు, ఇది ఇంత ఉంది. ఎలక్ట్రికల్కి వచ్చినప్పుడు ఇంత కట్ వచ్చింది. నా క్వశ్చన్ పేపర్ ఇచ్చింది 40 పేజెస్, బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీ కూడా ఉంటుంది. అంటే 20 పేజెస్ క్వశ్చన్ పేపర్. 20 పేజెస్లో మనకి ఏంటంటే ముందే మేము ప్రిపేర్ అయ్యాం. 1, 3, 5, 7, 8 ఆ క్వశ్చన్లే చూస్తాం, అదే రాసిస్తామని. అంటే నేను రెండో క్వశ్చన్ ఏంటనేది చదవలేను, టైం ఉండదు అక్కడ. అలా మిగతా క్వశ్చన్లు కూడా టైం ఉండదు. సో ఇప్పుడు సివిల్స్ దగ్గరికి వచ్చినప్పటికి ఏంటంటే మీరు వేరే సబ్జెక్ట్స్తో ఉన్న వాళ్ళతో కంపీట్ అవ్వాలి.
కంప్లీట్ అవ్వాల్సినప్పుడు ఒక్కొక్కటి 5 మార్కులు 6 మార్కులు 2 మార్కులు కూడా అడుగుతారు. సబ్సెక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి 60 మార్క్స్ క్వశ్చన్ ఉందనుకోండి, తెలుగు తీసుకుందాం. తెలుగు లిటరేచర్ తీసుకుంటే ఇప్పుడు ఏబిసి ఉంటాయి 3 20 మార్కులు, లేదంటే 5 ఉంటాయి అనుకోండి. ఎట్ ద మ్యాక్స్ 5 12 ఉంటాయి. 5 12 60 మార్కులు. అదే ఇంజనీరింగ్ వచ్చారనుకోండి 1A అంటాడు. 1A 20లో 1 2 3 4 5 అని ఒక 5 ఉంటాయి. మళ్ళీ 1Bలో ఒక 5 6 ఉంటాయి. నెక్స్ట్ ఒక్కొక్క దాంట్లోంచి ఒక్కొక్క సబ్జెక్ట్లోంచి ఇస్తాడు. ఒకటి మెషిన్స్ ఇవ్వచ్చు, ఒకటి పవర్ సిస్టమ్స్ ఇవ్వచ్చు, ఒకటి కంట్రోల్ సిస్టమ్స్ ఇవ్వచ్చు. సో ఆ రకంగా చూసినప్పుడు సివిల్స్లోకి మాత్రం ఇంజనీరింగ్ తీసుకోవాలనుకుంటే మాత్రం చాలా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. కానీ హార్డ్ వర్క్ వల్ల రిజల్ట్ ఉంటుంది. రిజల్ట్ మాత్రం ఉంటుంది. ఎందుకంటే నేను ఎగ్జామ్ రాసిన తర్వాత నాకు తెలుసు ప్రాబ్లమ్స్కి ఆన్సర్స్ వచ్చినాయి. నేను ఎంత రాశానో తెలుసు, మ్యాథ్స్ అండ్ ఇంజనీరింగ్ రెండింటిలో కూడా. సో నేను ఇమీడియట్గా ఇంటర్వ్యూకి స్టార్ట్ చేశాను ప్రిపరేషన్. అలా కాకుండా నేను ఏదైనా వేరే ఆప్షన్ తీసుకుందాం అనుకోండి, నేను రాశాను అనుకుంటాను, అక్కడ ఉండకపోవచ్చు, మార్కులు వచ్చినాక తెలియదు, అంటే నేను స్టార్ట్ చేయొచ్చా లేదా కూడా తెలియదు. మీరు ఇంజనీరింగ్ సర్వీసెస్కి అయితే మాత్రం ఎలక్ట్రికల్ తీసుకోండి, ప్రాబ్లం లేదు. కానీ సివిల్స్కి వచ్చినప్పుడు మాత్రం ఆలోచించుకోండి. ఒకసారి పాత పేపర్లు తీయండి. పాత పేపర్స్లో ఒకవేళ లింక్గా ఉంటే మాత్రం ఇంజనీరింగ్ మన సివిల్స్లో తీసుకోకండి. అండ్ మోర్ ఓవర్ మీరు 2 ఎగ్జామ్స్ రాద్దాం అనుకున్నప్పుడు, అంటే మీ అల్టిమేట్ ఏం సివిల్స్ అయినప్పుడు సివిల్స్కి స్టార్ట్ చేసుకోండి. అంటే నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఒకటి తర్వాత ఒకటే అనుకున్నాం. ఫస్ట్ ఐఏఎస్ రాశాను నేను. ఐఏఎస్ రాసిన తర్వాత మళ్ళీ రైల్వేస్లో జాయిన్ అయ్యాను. రైల్వేస్లో జాయిన్ అయ్యి సివిల్స్ ప్రిపేర్ అయ్యాను. సివిల్స్ ప్రిపేర్ అయినప్పుడు అక్కడ జాబ్ చేస్తూ ఇక్కడ ఈ ఎగ్జామ్ రాయటం అనేది కాలేదు. అక్కడ 2 అటెంప్ట్లు పోయినాయి. ఒకసారి ఐపీఎస్కి వచ్చిన తర్వాత అప్పుడు సీరియస్నెస్ వచ్చింది. సో అది మిస్ కావద్దు. ఎర్లీ ఏజ్లో సెలెక్ట్ అయితే మనం హైయెస్ట్ పొజిషన్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇంతకుముందు ఒక సోదరుడు అడిగాడు, ఐఏఎం చేస్తాను, ఐఏఎం చేసిన తర్వాత వస్తానని. ఐఏఎం కంటే ముందు సివిల్స్ రాయాలనుకుంటే ముందే రాసేయండి. ఇంకొకటి యూపీఎస్సీ జనరల్గా అడిగే క్వశ్చన్, ఇప్పుడు మీ మీద ఇంత డబ్బులు స్పెండ్ చేసింది, మీరు ఎందుకు వస్తున్నారని. మనం ఇచ్చిన క్వశ్చన్ ఏ డైరెక్షన్లో చూస్తున్నాం అనేది వాళ్ళు చూస్తారు. వాళ్ళు అడిగింది నెగిటివ్గా అడిగారు, ఎంత డబ్బులు స్పెండ్ చేస్తే మీరు ఎందుకు వస్తున్నారు అని. అంటే మనం చదివిన బ్యాక్గ్రౌండ్లోనే ఉండాలనేది ఎక్కడా లేదు. ఇప్పుడు మీరు కూడా సొసైటీకి ఉపయోగపడతారు కదా, రేపు ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, ఏదైనా సరే సొసైటీకి ఉపయోగపడుతున్నాం. ఏదైతే మనకి పర్సనాలిటీ డెవలప్ అవుతుందో త్రూ మంచి ఇన్స్టిట్యూషన్ చదవటం వల్ల, దట్ విల్ ఆల్వేస్ హెల్ప్. ఆ వ్యూలో చెప్తే ఏం అడగరు. ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే మనం పాజిటివ్ వేలో చూడండి. థ్యాంక్ యూ. Chalam sir, this question is for you. Like I had a small complexion like civils ఇంత కష్టపడి పైకి వెళ్ళిన కాబట్టి ఇంటర్వ్యూ ప్యానెల్లో ఉన్న వాళ్ళు బేసింగ్ ఆన్ ½ an hour to 1 hour ఇంటర్వ్యూ ఒక పర్సన్ని ఎలా జడ్జ్ చేస్తున్నారు. ద క్వశ్చన్ ఇస్ లైక్ రమేష్ రెడ్డి సార్ అడిగినప్పుడే సార్ చెప్పినట్టు 4th అటెంప్ట్లో సార్కి వచ్చింది. 3 attempts he was to the mark. 3 attemptsలో మీరు అతన్ని అనలైజ్ చేయలేంది, 4th అటెంప్ట్లో ఏమి అనలైజ్ చేయగలిగారు అంటే 3 times why he is been rejected, 3 times he is capable, 4th time వచ్చిందంటే 3 times ఉంది కాబట్టి 4th time వచ్చాడు. మీరు అన్నట్టు 4th time we got something from him అంటే 3 times చేంజ్ చేసుకునే యాటిట్యూడ్ని 4th time చేంజ్ చేసుకుని రావడం వల్ల మీరు ఇచ్చారా, లేదంటే 3 times లేని యాటిట్యూడ్ 4th timeకి వచ్చిందా. దట్స్ ఇట్ మే బీ ఆ క్వశ్చన్కి స్మార్ట్ ఆన్సర్స్ ప్రిపేర్ అయ్యి వచ్చిండొచ్చు. 4th timeకి స్మార్ట్ ఆన్సర్స్తో హీ మే గెట్ ఇన్ త్రూ. బట్ 3 times లేని 4th time మీరు ఎలా అనలైజ్ చేయగలుగుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ జగన్ని 1 year నుంచి జైల్లో పెట్టేసి ఒక డిపార్ట్మెంట్ ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మొత్తం వర్క్ చేస్తుంది పర్సన్ని అనలైజ్ చేయడానికి. 1 year డిపార్ట్మెంట్ చేయలేని పర్సన్ని క్యారెక్టర్ని మీరు 45 minutesలో ఎలా అనలైజ్ చేసి ఎలిజిబుల్ కదా డిసైడ్ చేస్తున్నారు. అప్రహెన్షన్ ఆఫ్ ఎవ్రీ సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్ ప్రతి ఒక్కరు అనుకుంటారు ఆ నలుగురికి కూర్చోండి, ఆ నలుగురు మూర్ఖులకి ఏమీ రాదు, ఈ అరగంటలో మనల్ని ఏమి చేస్తారనుకుంటారు. వాళ్ళ జీవితాన్ని అపోసన పెట్టిన వాళ్ళు. ఇందుకే చెప్పారు ముత్యాలు రాజు 40 ఏళ్ళు 5 నిమిషాల్లో చెప్పేయచ్చు. ఇప్పుడు మిమ్మల్ని అసెస్ చేయమంటారా? నో కదా. అతను ఫస్ట్ అటెంప్ట్లో ఆయన ఇంత మునిపే చెప్పాను, ఇంటర్వ్యూలో ఏ మార్కులు రాకపోయినా 0 వచ్చినా రిటర్న్లో నువ్వు ఎక్కువ చేసి ఉంటే వస్తాయి. ఈ కాంబినేషన్, ఈ రిటర్న్ మార్క్స్ అనేవి ఎవరికి తెలియదు, చైర్మన్కి కాదు, మెంబర్కి కాదు, ఎవరికి తెలియదు. ఇంటర్వ్యూ మార్క్స్ వచ్చిన తర్వాత అంతా కలుగుతారు. కాబట్టి దాని మూలంగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యేది ఏమీ లేదు. మీరేంటంటే తర్వాత ఫస్ట్ అటెంప్ట్లో మీకున్నటువంటి కాంపిటీటర్స్ ఎవరు,
సెకండ్ అటెంప్ట్లో మీకు వచ్చినటువంటి కంపోజిషన్ ఆఫ్ ది కాంపిటీటర్స్ ఎవరు, థర్డ్ అటెంప్ట్లో వచ్చినట్టు కాంపిటీటర్స్ ఎవరు, ఫోర్త్ అటెంప్ట్లో వచ్చిన కాంపిటీటర్స్ ఎవరు, హౌ యూ హ్యావ్ ఇంప్రూవ్డ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అన్నది కూడా కౌంట్ అవుతుంది కదా. ఒక స్టెప్ నుంచి దాన్ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళారు, చేసుకుంటూ ఫోర్త్ అటెంప్ట్లో వచ్చింది. దాన్ని రిటర్న్లో బాగా చేసి ఉండాలి, అట్ ది సేమ్ టైం ఇంటర్వ్యూలు కూడా బాగా చేసి ఉండాలి కాబట్టి వచ్చింది. 5 minutes is enough to assess what kind of a person you are or what kind of a person the candidate is. What is తర్వాత మీరు చేసిన పర్వాలంటే 100 పేజీలు ఇస్తాం మేము అప్లికేషన్ ఫామ్, 100 పేజీలు ఉంటుంది. 100 పేజీలు ప్రతి అక్షరము చదవండి. మీకు ఇంటర్వ్యూలో మేము ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం అది క్లియర్గా ఉంది. your mental abilities, your apprehension, your comprehension about the issues, the world outlook, details అన్నీ ఉన్నాయి అందులో చదవండి. 7 qualities we are expecting from the candidate. ఆ 7 qualities ఎలా ఉంటాయో మీకు తెలుసు, అది చదివి రండి, మీకు అర్థం అవుతుంది. అంచేత ఫస్ట్ అటెంప్ట్ కానీ ఫోర్త్ అటెంప్ట్ ఎలా చేశారు అనేది ఉంటుంది, అది మారిపోతుంది, సేమ్ గ్రూప్ కాదు. ఇది మెథడాలజీ మీరు చేసుకున్నటువంటి అసంప్షన్ కరెక్ట్ కాదు. ఎందుకంటే మొదట వచ్చినట్టు 100 మంది, లాస్ట్లో ఫోర్త్ అటెంప్ట్ వచ్చినట్టు 100 మంది ఒకరు కాదు, వేరు వేరు కదా, వేరు వేరు గ్రూపులు కదా, వాళ్ళ కాంబినేషన్స్ వాళ్ళ ఇవన్నీ కలిపి దాని మీద ఆధారపడుతుంది. అంతే తప్ప యూపీఎస్సీ కానీ బోర్డు కానీ ఎప్పుడూ కూడా బయాస్డ్గా ఉండడానికి అవకాశం లేదు. ఉంటారా జరుగుతారని చెప్పేసి అది ఎటువంటిది లేదని చెప్పేసి అథెంటిక్గా చెప్పారు కాబట్టి మనందరం కూడా కృషిని నమ్ముకొని ధైర్యంగా పట్టుదలగా ప్రిపేర్ కావచ్చు, దానికి ఎటువంటి ప్రాబ్లం లేదు. తర్వాతకి మిత్రులారా సమయాభావం వల్ల ఎక్కువ క్వశ్చన్స్ తీసుకోలేకపోతున్నాం. బట్ ఇందాక ఒక మెయిల్ ఐడి చెప్పాను నేను, itcsa2006@gmail.com, itcsa2006@gmail.com. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కానీ దాన్ని పంపించండి. అదే పంపించే ముందు అక్కడ బ్లాగ్ ఒకటి ఉంది, itcsa.blogspot.com అని, itcsa.blogspot.com అని. దాంట్లో మెటీరియల్ ఆల్రెడీ ఉంది. అది చూసిన తర్వాత కూడా ఇంకా సందేహాలు వస్తే అప్పుడు మీరు పంపించండి. సాధారణంగా మాకు మెయిల్స్ వస్తూ ఉంటాయి, సార్ ప్లీజ్ సెండ్ ఈనాడు ఆర్టికల్ అంటాడు. ఏమి ఈనాడు ఆర్టికల్, ఈనాడు ఆర్టికల్, ఎవరికి పంపించాలా, ఏముండదు దానికి వెనక ముందు ఏముండదు అనమాట. సో ఇట్లాంటివి రోజు మన కాన్సన్ట్రేషన్ అంతా టైం అంతా తింటూ ఉంటాయి. సో అది వదిలేసండి. తర్వాత చివరిగా ఒక చిన్న అనౌన్స్మెంట్. సాధారణంగా ఏమవుతుందంటే అయితే ఒక 2 కోచింగ్ సెంటర్లు మా దృష్టికి వచ్చిన 2 కోచింగ్ సెంటర్లు. ఒకటేమో సమత అకాడమీ అని ఉందండి, వాళ్ళు ఒక 140-150 మంది విద్యార్థుల్ని ఫ్రీగా చదివిస్తున్నామని చెప్తున్నారు వాళ్ళు. సో ఒకసారి అది అశోక్ నగర్లో ఉంది, వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. అదేవిధంగా ఇందాక మన లాక్స్లకు సంబంధించి డాక్టర్ రాంబాబు గారు ఏం చెప్తున్నారంటే ఒక 20 మంది విద్యార్థులు మెయిన్స్ ప్రిపేర్ అయ్యే విద్యార్థులు నేను ఉచితంగా వాళ్ళు కోచింగ్ ఇస్తామని చెప్తున్నారు. ఒకసారి వాళ్ళని మీరు ఒకసారి కాంటాక్ట్ చేసినట్లయితే అర్హులైన అభ్యర్థులకు వాళ్ళు ఉచితంగా ఇస్తారు. బట్ ఇక్కడ నేను ఒక విషయం క్లియర్గా చెప్పదలుచుకున్నాను, ఈ ఐటీసీఎస్ఏ దాని నుంచి ఓన్లీ ఇది సివిల్ సర్వీస్కి సంబంధించిన ఇన్ఫార్మల్ ఆర్గనైజేషను. మనకి ఎటువంటి ఇన్స్టిట్యూట్స్తో సంబంధం లేదు, అదేవిధంగా విరోధం కూడా లేదు. ఇన్స్టిట్యూట్స్తో సంబంధం లేదు, విరోధం కూడా లేదు. బట్ ఇవి ఇన్స్టిట్యూట్స్ ఏంటంటే మీ మంచి కోసం, మీలో ఉన్న వాళ్ళకి ఉపయోగం కోసం మనం ఇచ్చిన అనౌన్స్మెంట్. చివరగా ఈ సమావేశానికి ఇచ్చేసి మనందరినీ ఎడ్యుకేట్ చేసినటువంటి చలం గారికి, అదేవిధంగా 2006 నుంచి 2013 వరకు ఉన్న 2004 ఇన్ఫాక్ట్ వాళ్ళు ఉన్నటువంటి సెలెక్ట్ అయిన అభ్యర్థులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకో మన మీడియా మొత్తం కవర్ చేసిన హెచ్ఎంటీవీ వారికి, అదేవిధంగా వృత్తిరీత్యా అసిస్టెంట్ ప్రొఫెసర్ అయ్యింది, ప్రవృత్తిరీత్యా ఫోటోగ్రాఫర్ అయిన నా చిన్నటి మిత్రుడు సుధాకర్కి, అదేవిధంగా వెనకుండి వెనుదట్టి ప్రోత్సహించి ముందుకు మాత్రం కనపడని చంద్రశేఖర్ రెడ్డి డిప్యూటీ కమిషనర్ గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అదే టోకెన్ ఆఫ్ రెస్పెక్ట్ సార్, చిన్న మన మూమెంట్ ఒకటి ఇవ్వాల్సింది కదా, కీర్తన గారిని కోరుతాం. థ్యాంక్ యూ.